తనుజ చేతికి సేఫ్టీ బ్యాడ్జ్. నిన్న జరిగిన గోస్ట్ హౌస్ టాస్క్ లో తనుజ గెలవడంతో మరోసారి సేఫ్టీ బ్యాడ్జ్ ఆరెంజ్ టీమ్ కే దక్కింది. అయితే టీం మొత్తం చర్చించుకొని ఈ బ్యాడ్జ్ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ అవ్వండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో రాము, ఇమ్ము, తనుజ, గౌరవ్ నలుగురు వెళ్లి కాసేపు మాట్లాడుకున్నారు. మొదటి టాస్క్ లో రాము, ఇమ్ము కలిసి ఆడి గెలిచారు. అప్పుడు ఇమ్ము బ్యాడ్జ్ తీసుకున్నాడు. రాము త్యాగం చేశాడు. ఈసారి తనుజ ఒక్కతే సింగిల్ గా ఆడి గెలిచింది కనుక ఈసారి సేఫ్టీ బ్యాడ్జ్ తనకే కావాలని పట్టుబట్టింది. దీంతో ఇమ్ము కూడా ఓకే అన్నాడు. సరే అయితే నెక్స్ట్ మళ్ళీ మనకే వస్తే నాకు కావాలంటూ గౌరవ్ అన్నాడు. దీనికి ముగ్గురు ఓకే అంటూ తలాడించారు. పాత రెబల్స్ పని పూర్తి. కొత్త రెబల్ ఎవరంటే ఇంతలో బిగ్ బాస్ ఫోన్ చేశాడు. సుమన్ శెట్టితో మాట్లాడుతూ మీరు ఇప్పటి వరకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్లు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో సుమన్, దివ్య మీ ఇద్దరు రెబల్స్ గా చేసిన పని ఇంతటితో పూర్తయింది. ఇక నుంచి కొత్త రెబల్ వస్తారు. అయితే ఈ విషయాన్ని మీరు ఎవరికి చెప్పకూడదంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఓకే అంటూ ఫోన్ కట్ చేశాడు సుమన్. తర్వాత దివ్య దగ్గరికి వెళ్ళి ఇదే విషయం సుమన్ చెప్పాడు. తర్వాత మళ్ళీ ఫోన్ కాల్ రాగా ఈసారి రీతుతో మాట్లాడాడు బిగ్ బాస్. రీతు, నేను మిమ్మల్ని కొత్త రెబల్ గా నియమిస్తున్నాను. మీ మొదటి సీక్రెట్ టాస్క్ ఇంట్లో ఒకరితో సీరియస్ గా గొడవ పడాలి అని